రైట్. సో ఈ డిస్పర్షన్ గురించి మనం ఆల్రెడీ చూసే ఉంటాము. ఏదండి, వైట్ లైట్ ఏదైనా ప్రిజం మీద పడ్డప్పుడు ఇది 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. వైలెట్ ఎక్కువ డీవేట్ అవుతుంది, రెడ్ కొంచెం తక్కువ డీవేట్ అవుతుంది. విబ్జిఆర్ కలర్స్ అన్నీ వస్తాయి. ఓకే, అయితే ఇది ఎంత డీవేట్ అయింది దాన్ని బేస్ చేసుకొని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్కి మనకు ఫార్ములా ఉంది. సైన్ ఏ ప్లస్ dm/2 బై సైన్ a/2 మ్యూ అనేది. ఇక్కడ ఏ అనేది యాంగిల్ ఆఫ్ ద ప్రిజము, డిఎం అనేది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంట. అంటే ఏంటంటే ఈ ప్రిజం మీద లైట్ పడ్డప్పుడు ఎంత డీవేట్ అవుతుంది అన్నదానికి ఒరిజినల్ డైరెక్షన్ నుంచి ఫైనల్ డైరెక్షన్ ఎంత డీవేట్ అవుతుంది అన్నది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంట, డెల్టా. ఓకే, సో ఆ డీవియేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి గ్రాఫ్ గీసినట్లయితే అది ఎట్లా వస్తుందండి, ఒక మినిమం అనేది ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం ఎట్లా వేరీ చేస్తాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కడ మెజర్ చేస్తామండి, నార్మల్తో చేస్తున్నటువంటి యాంగిల్. అంటే ఇన్సిడెంట్ రే డైరెక్ట్గా ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ 1 డిగ్రీ, 10 డిగ్రీస్, సమ్ 30 డిగ్రీస్. అలాగా ఇన్సిడెంట్ రే అనేది ఈ సర్ఫేస్ని టచ్ అయ్యేసరికి 90 డిగ్రీస్ వస్తుంది. ఓకే, సో ఇలాగ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మారుస్తూ ఉంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది అది కూడా మారుతూ ఉంటుంది. ఎప్పటి వరకు మారుతుందండి, ఇనీషియల్గాను యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువే ఉంటుంది. నియర్లీ ఒక 30-40 డిగ్రీస్ వచ్చినప్పుడు మాత్రం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది మినిమం ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ డీవియేషన్ అనేది పెరుగుతుంది. అంటే ఎమర్జెంట్ రే అనేది ఈ కొద్దిగా ఎక్కువ బెండ్ అయ్యి ఆ డీవియేషన్ అనేది తగ్గుతూ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో అంటే ఏంటి, ఇన్సిడెంట్ రే అనేది మనము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్లా వేరీ చేస్తూ ఉన్నాము. ఇన్సిడెంట్ రేని మనం వేరీ చేస్తూ ఉంటే ఎమర్జెంట్ రే అనేది మనం ఇన్సిడెంట్ రేని ఒక డైరెక్షన్లోనే వేరీ చేస్తూ ఉన్నాము. ఎమర్జెంట్ రే అనేది ఇలాగా మ్యాక్సిమం డీవియేషన్ నుంచి మినిమం వాల్యూ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తుంది. మనం ఏం చేయాలి, ఈ మినిమం డీవియేషన్ పొజిషన్లో దాన్ని సెట్ చేసుకోవాలి. లీస్ట్ డీవియేషన్, ఇన్సిడెంట్ డైరెక్షన్ నుంచి లీస్ట్ డీవియేషన్ పొజిషన్లో దాన్ని సెట్ చేసుకొని అక్కడ ఎంత డీవియేషన్ అయింది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి, మెజర్ చేయాలి. దెన్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజం మెజర్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. లేదు, జనరల్గా మనం యూజ్ చేసే ప్రిజమ్స్ అన్నీ కూడా ఈక్విలేటరల్ ప్రిజమ్స్ 60 డిగ్రీస్ ఉంటాయి. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫర్ డిఫరెంట్ కలర్స్ మనం మెజర్ చేస్తే ఆ డిఫరెంట్ కలర్స్కి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వస్తుంది. ఓకే, సో నౌ ఇది ఓకే రైట్. సో ఇక్కడ ఈ స్పెక్ట్రోమీటర్కి మొత్తం 8 సెట్టింగ్స్ ఉంటాయండి, బేసిక్ సెట్టింగ్స్. ఫస్ట్ వన్ దీన్ని కాలిమేటర్ అంటారు. ఇక్కడ నుంచి లైట్ ఎంటర్ అవుతుంది. రెండవది టెలిస్కోప్, ఇవి వచ్చినటువంటి లైట్ని మనం అబ్జర్వ్ చేస్తాము. మూడవది వెర్నియర్ టేబుల్, ఆ రీడింగ్స్ మనం చెక్ చేసుకోవడానికి ఒక స్కేల్ ఉంటుంది, వెర్నియర్ స్కేల్, వెర్నియర్ టేబుల్ అంటాము. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అ ప్రిజం టేబుల్. ఈ ప్రిజం కానీ మనం ఏదైనా సరే ఆప్టికల్ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ పెట్టుకోవడానికి ఒక టేబుల్ ఉంటుంది. ఈ 4 బేసిక్ ఎలిమెంట్స్ ఈ స్పెక్ట్రోమీటర్లో. అండ్ దీని ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ బి హారిజాంటల్. ఈ టెలిస్కోప్ అయినా సరే, కాలిమేటర్ అయినా సరే, టెలిస్కోప్ అయినా, వెర్నియర్ టేబుల్, ప్రిజం టేబుల్, ఇవన్నీ కూడా హారిజాంటల్గా ఉండాలి. సో మనము ఈ స్పిరిట్ లెవెల్ పెట్టి చూసినట్లయితే బబుల్ అనేది మిడిల్లో ఉండాలి. ఆ బబుల్ అనేది మిడిల్లో ఉండాలి. ఒకవేళ అది పైకి కిందకి వెళ్ళిపోతుందంటే అడ్జస్ట్ చేసుకోవాలి. బబుల్ అనేది మిడిల్లో ఉండేలా చూసుకోవాలి. ఇదైనా సరే, ప్రిజం టేబుల్ అయినా సరే, ఆ బబుల్ అనేది మిడిల్లో ఉండాలి. నెక్స్ట్ ఈ కాలిమేటర్, వెర్నియర్ టేబుల్, ఇవన్నీ కూడా హారిజాంటల్గా ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ అ సెట్టింగ్ 1. సెట్టింగ్ 2 వచ్చేసి ఈ టెలిస్కోప్ లోపల క్రాస్ వైర్స్ ఉంటాయి.
దీని లోపల క్రాస్ వైర్స్ ఉంటాయి. సో ఆ క్రాస్ వైర్స్ అనే వాటిని మనము ఒక సెట్ ఆఫ్ వైర్స్ ఉంటాయి, వాటిని ఇందులో ఫోకస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లెన్స్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఈ లెన్స్ బయటకు వచ్చేసింది. లెన్స్ బయటకు వచ్చేసిన తర్వాత మనకి క్రాస్ వైర్స్ అనేవి సపరేట్గా లోపల ఉంటాయి. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఐపీస్ పాస్కోట్. సో ఈ ఐపీస్లో క్రాస్ వైర్స్ని కరెక్ట్గా ఫోకస్ చేసి పెట్టుకోవాలి. దట్ ఈస్ సెట్టింగ్ నెంబర్ 1. ఐపీస్లో క్రాస్ వైర్స్ కరెక్ట్గా ఫోకస్ చేసి పెట్టుకోవాలి. సెట్టింగ్ నెంబర్ 2, వన్స్ క్రాస్ వైర్స్ మనం ప్రాపర్గా సెట్ చేసిన తర్వాత టెలిస్కోప్ని డిస్టెన్స్ ఆబ్జెక్ట్కి ఫోకస్ చేసుకోవాలి. ఏదైనా డిస్టెన్స్ ఆబ్జెక్ట్కి ఫోకస్ చేసుకోవాలి. వన్స్ టెలిస్కోప్ని డిస్టెన్స్ ఆబ్జెక్ట్కి ఫోకస్ చేసిన తర్వాత ఇంక దీన్ని డిస్టర్బ్ చేయకూడదండి. క్రాస్ వైర్స్ని ఫోకస్ చేసిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. టెలిస్కోప్ని ఫోకస్ చేసిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సెట్టింగ్ నెంబర్ 2 అయిపోయిన అక్కడికి. సెట్టింగ్ నెంబర్ 3, ఈ కాలిమేటర్ని మనం యాజ్ నేరో యాజ్ పాసిబుల్ సెట్ చేసుకోవాలి. కాలిమేటర్కి 2 రకాల సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటి, దాని విడ్త్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మూవింగ్ జా ఒకటి ఉంది. దీన్ని మనం అడ్జస్ట్ చేస్తుంటే విడ్త్ అనేది హైట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనం బయటకు తీస్తున్న కొద్దీ ఈ హైట్ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఇది కొంచెం కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే హైట్ ఆఫ్ ద స్లిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రెండవది, విడ్త్ ఆఫ్ ద స్లిట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ వీల్ని మనం రొటేట్ చేస్తాం. ఈ పైన ఉన్నటువంటి వీల్ని రొటేట్ చేస్తుంటే స్లిట్ విడ్త్ అనేది మారుతూ ఉంటుంది. సో విడ్త్ అడ్జస్ట్ చేయడానికి వీల్ని రొటేట్ చేయాలి. హైట్ అడ్జస్ట్ చేయడానికి ఈ మూవింగ్ జాని మూవ్ చేసుకుంటూ ఉండాలి మనకు కావాల్సినంత వరకు. సో మనకు కావాల్సిన సెట్టింగ్ ఏంటంటే స్లిట్ మస్ట్ బి యాజ్ నారో యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ హైట్ యాజ్ పాసిబుల్. సో ఇది కంప్లీట్గా బయటకు పెట్టేస్తాము మూవింగ్ జాని. ఈ వీల్ని రొటేట్ చేస్తూ నారోగా ఉండేలాగా సెట్ చేసుకుంటాం. సెట్టింగ్ నెంబర్ 3. నెక్స్ట్ సెట్టింగ్ నెంబర్ 4, దీన్ని టెలిస్కోప్లో చూస్తూ ఆ స్లిట్ని ఫోకస్ చేసుకోవాలి. దానికోసం మనం ఈసారి ఈ కాలిమేటర్ స్క్రూని మాత్రమే వాడాలి. ఆల్రెడీ టెలిస్కోప్ స్క్రూస్ ఇవన్నీ కూడా సెట్ చేసేసాము కాబట్టి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో టెలిస్కోప్ స్క్రూస్ అన్నీ కూడా మేము డిస్టర్బ్ చేయకూడదు. ఈసారి మనం ఏదైనా అడ్జస్ట్ చేయాలి అంటే మళ్ళీ కాలిమేటర్ స్క్రూని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ డిస్టెన్స్ని సెట్ చేసుకోవాలి. అప్పటికి 4 సెట్టింగ్స్ అయిపోతాయి. 5th సెట్టింగ్, ఈ స్లిట్ని క్రాస్ వైర్స్తో మ్యాప్ చేసి టెలిస్కోప్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేయడానికి ఇక్కడ ఒక స్క్రూ ఉంది. టెలిస్కోప్ని లాక్ చేస్తాం. నెక్స్ట్ సెట్టింగ్, వెర్నియర్ స్కేల్లో 00180 రీడింగ్ పెట్టేసి వెర్నియర్ స్కేల్లో 00180 సెట్టింగ్ పెట్టాలి. సో ఇటుపక్క వెర్నియర్ స్కేల్లో 0 మస్ట్ బి కోయిన్సైడింగ్ విత్ 180 ఆన్ ద మెయిన్ స్కేల్. అలాగే సెట్ చేసుకోవాలి. అలాగే ఇటుపక్క 0 ఆన్ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్. 00180 సెట్టింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత వెర్నియర్ స్కేల్ని లాక్ చేసుకోవాలి. దెన్ టెలిస్కోప్ ఈజ్ రిలీజ్ ఫర్ ఫర్దర్ ఎక్స్పెరిమెంటేషన్. ఇక్కడ నుంచి మనము ఏ రీడింగ్ మెజర్ చేస్తే ఆ రీడింగ్ యాక్యురేట్గా మనకు వచ్చేస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఎందుకంటే మనం ఫస్ట్ రీడింగ్ డైరెక్ట్గా వస్తున్నటువంటి దీన్ని 0కి సెట్ చేసుకుని ఇనీషియల్ సెట్టింగ్ చేసుకున్నాము.
ఇక నుంచి మనం ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినట్లయితే ప్రిజం పెట్టాము, ఈ ప్రిజం వల్ల ఎంత డీవియేట్ అయింది అనేది మనకు వచ్చేటువంటి రీడింగ్ డైరెక్ట్ రీడింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ ప్రిజంలోంచి ఈ కాలిమేటర్ని అబ్జర్వ్ చేస్తాము. అది కూడా మనకి డైరెక్ట్గా కంటే కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రిజం టేబుల్ ఈ కాలిమేటర్ హైట్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి కాలిమేటర్ లోపల స్పెక్ట్రమ్ కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. దెన్ ఇఫ్ యూ గో ఇన్ టు దట్ డైరెక్షన్ యూ కెన్ సీ స్పెక్ట్రమ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఆ డైరెక్షన్. ఓకే, సో మనకి ప్రిజం లోపలే కాలిమేటర్ అనేది కనిపిస్తుంది. ఆ కాలిమేటర్ లోపల కాలిమేటర్కి సంబంధించినటువంటి రిమ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కాలిమేటర్ అనేది మనకి ప్రిజం లోపల నుంచి కనిపిస్తూ ఉంటుంది. మై ఫింగర్ ఈజ్ విజిబుల్ త్రూ ప్రిజం నౌ. సో ఈ కాలిమేటర్ లోపల మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూ కెన్ సీ ద స్పెక్ట్రమ్ ఆల్సో. స్పెక్ట్రమ్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాలిమేటర్ లోపల. సో ఆ డైరెక్షన్లో మనం టెలిస్కోప్ సెట్ చేసుకుంటే we can see the entire spectrum through the telescope. మినిమం డీవియేషన్ పొజిషన్లో సెట్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక కలర్కి మ్యాప్ చేస్తాము, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కుంటాము. అయితే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెఫినిషన్ చెప్పినటువంటిది ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుందండి. ఎందుకని మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది రెడ్కి ఒకలాగా, బ్లూకి ఒకలాగా, వైలెట్కి ఒకలాగా డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ డీవియేషన్స్ ఉన్నాయి. దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ 1.33, ఇంకొకటి ఏదో గ్లాస్ 1.5 అనేది ఏ కలర్కి డిఫైన్ చేసి ఉంటారు? ఏ కలర్కి డిఫైన్ చేస్తారండి? వైట్. ఒక్కొక్క కలర్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. సో వన్ పాసిబిలిటీ రెడ్కి బ్లూకి యావరేజ్ తీసుకొని రెడ్ 7,000 ఉంది, బ్లూ 3,000 ఉంది. యావరేజ్ ఎంత అవుతుంది? 5,000. 7 + 3 10,000/2 5,000. సో 5,000 అంటే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్కి డిఫైన్ చేయొచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఇది అని చెప్పడానికి. గ్రీన్ కలర్ని స్టాండర్డ్గా తీసుకోవచ్చు. బట్ గ్రీన్ కలర్ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ అనేది అప్పటికి డెవలప్ చేయలేదండి. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఏ కలర్ని ఫిక్స్ చేద్దాము అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ గ్రీన్ కలర్ లైట్ సోర్స్ మనకి అవైలబిలిటీ లేకపోయింది. సో అప్పటికున్నటువంటి లైట్ సోర్సు సోడియం అండి. సోడియం ఎల్లో కలర్ లైట్ స్టాండర్డ్గా అవైలబిలిటీలో ఉంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాజ్ డిఫైన్డ్ ఫర్ ఎల్లో లైట్ 5893 యాంగ్స్ట్రామ్స్. సోడియం ఎల్లో లైట్కి సంబంధించినటువంటి కలర్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫైన్ చేయడానికి వాడారు. సో ఇప్పుడు మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి అంటే మనం అన్ని కలర్స్లో వదిలేసి ఒక ఎల్లో కలర్తో మ్యాప్ చేసుకుంటే, ఎల్లో కలర్కి సంబంధించిన డీవియేషన్ కనుక్కుంటే దట్ రీడింగ్ గివ్స్ అస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఆర్ వాట్ ఎవర్. మనం ఏ లిక్విడ్ తీసుకుంటే ఆ లిక్విడ్కి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఎల్లో కలర్ ఫర్ డిఫైనింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్. సో ఇక్కడ వెర్నియర్ స్కేల్ మీద మెయిన్ స్కేల్ మీద ఈచ్ ½ డిగ్రీ ఉందండి. ఈచ్ మెజర్స్ ½ డిగ్రీ. అందులోంచి మనము చెక్ చేయాల్సింది 0 లైన్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ దేంతో కోయిన్సైడ్ అవుతుందని. 150 తర్వాత 3 లైన్స్ తర్వాత కోయిన్సైడ్ అవుతుంది. సో దట్ ఈస్ 150 1 degrees 30 minutes అవుతుంది. నెక్స్ట్ వెర్నియర్ కోయిన్సిడెన్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ అరౌండ్ 12 లైన్ దగ్గర వెర్నియర్ కోయిన్సైడ్ అవుతుంది. సో మెయిన్ స్కేల్ రీడింగ్ 150 1 degrees 30 minutes.
వెర్నర్ కోఇన్సిడెన్స్ 12. సో టోటల్ రీడింగ్ ఏమవుతుంది, 180 దగ్గర స్టార్ట్ అయ్యాము, అది 151 degrees 30 minutes ప్లస్ 12 minutes వచ్చింది. అదర్ సైడ్ చూసినట్లయితే మెయిన్ స్కేల్ రీడింగ్ 0, దాన్ని మనం 360 అనుకోవచ్చు. ఆఫ్టర్ ప్రిజమ్ మెజర్ చేసింది 331 degrees 30 minutes ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ 12. సో సబ్ట్రాక్ట్ చేస్తే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది 28 degrees 18 minutes వస్తుంది. యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఫర్ ఎల్లో 28 degrees 18 minutes. మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వి గట్ 1.393 ఫర్ వాటర్. మనం కొంచెం యాక్యురేట్గా చేసి చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ ద రీడింగ్ ఇస్ 1.393 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 1.33 అండి.